ఈటీవీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, త్వరితగతిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి మిగతా నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని సీఎం వెల్లడి. గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంసకర పాలనని ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారని వ్యాఖ్య. ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వెల్లడి. లోక్సభ 0 అవర్లో కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే ఏపీ లిక్కర్ స్కామ్ 10 రెట్లు పెద్దదని వెల్లడి. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం ఈట్ స్ట్రీట్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ భద్రమైన సమాజం దిశగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పిలుపు. అత్యంత వైభవంగా కొనసాగుతున్న గుణదల మేరీమాత ఉత్సవాలు చివరి రోజున అధిక సంఖ్యలో మేరీమాత సన్నిధికి పోటెత్తిన మేరీమాత భక్తులు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, త్వరితగతిన యూటిలైజేషన్ సర్టిఫికెట్ను సమర్పించి మిగతా నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, ఉద్యాన రంగాలపై దృష్టి పెట్టి వృద్ధి రేటు సాధించేందుకు కృషి చేయాలన్న చంద్రబాబు ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంసకర పాలనని ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారని, ప్రస్తుత కూటమి పరిపాలనపై కొత్త ఆశలు పెట్టుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశాన్ని నిర్వహించారు. అలాగనే చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ వికసిత భారత్లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలపై సీఎం అధికారులకి దిశానిర్దేశం చేశారు. ప్రతిష్టాత్మక లక్ష్యాల సాధనకి సమగ్ర నాయకత్వం, వ్యూహాత్మక ప్రణాళిక ఎంతో అవసరమని తెలియజేశారు. ప్రస్తుతం వ్యవసాయం, ఉద్యాన రంగాలపై దృష్టి పెట్టి వృద్ధి రేటు సాధించేందుకు ప్రయత్నం చేయాలన్న ముఖ్యమంత్రి, ఉద్యాన రంగంతో పాటు వ్యవసాయంలోనూ విలువ జోడిస్తే ఎక్కువ సంపద ఆర్జించేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన దృష్టి పెట్టాల్సి ఉందని సీఎం అధికారులకి స్పష్టం చేశారు. First time in my political career, the workshop, so many workshops I have conducted. This is different workshop. Government is one, citizen is one. మనమందరం కలిసి డిఫరెంట్ సర్వీసెస్ కామన్ మ్యాన్ని ఎంపవర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నాలు చేసినప్పుడు కొహెసివ్గా, కలెక్టివ్గా బ్రెయిన్ స్టార్మింగ్ కూడా జరిగి అన్ని డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ, ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా ఇవన్నీ చేస్తున్నాం, డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈరోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలవలేదు, మనకెవరు అసిస్టెంట్స్ లేరు. బీ క్లియర్. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్. అదే మరి సెక్రటరీస్ ఆర్ ఆర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ 28 we called. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. యు ఆర్ నాట్ అప్లయింగ్ యువర్ మైండ్స్, వీఆర్ బోరోయింగ్ అదర్ మైండ్స్. సో ఐ వాంట్ టు అవాయిడ్ దాట్. అందుకే అందరూ కూడా ఆలోచించితే. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ లోక్సభ 0 అవర్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని అన్నారు. 2500 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోల్చితే ఏపీ లిక్కర్ స్కామ్ 10 రెట్లు పెద్దది అని వెల్లడించారు. 2019-24 మధ్య కాలంలో మద్యం విధానాన్ని మార్చారని ఆరోపించారు. ప్రైవేటు దుకాణాలను మద్యం అమ్మకాల బాధ్యతల నుంచి తప్పించి ఆ బాధ్యతను ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారని సీఎం రమేష్ వివరించారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని తెలిపారు. మొత్తం లావాదేవీలు పూర్తిగా నగదు రూపంలోనే జరిగాయని, ఒక్కటి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదని అన్నారు. ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకున్నారని తెలిపారు. Liquor policy has been changed, sir. Liquor policy has been changed the private shops to government shops. In total 5 years, there is a more than 1 lakh crore rupees sales has been happened.
all has been by cash transaction. There is no single digital payment. There is no single digital payment. And all shops employees also in contract basis last government, YSR Jagan government has given, sir. Comparatively, Delhi scam 2,500 crores. In Andhra Pradesh, 30,000 crores, 10 times bigger than scam, sir. 10 times bigger than scam. In Andhra Pradesh from 2019 to 24, liquor policy has been changed, sir. Liquor policy has been changed, the private shops to government shops. In total 5 years, there is a more than 1 lakh rupees, 1 lakh crore rupees sales has been happened. All has been by cash transaction. There is no single digital payment. There is no single digital payment. And all shops employees also in contract basis last government, YSR Jagan government has given, sir. Comparatively, Delhi scam 2,500 crores. In Andhra Pradesh, 30,000 crores, 10 times bigger than scam, sir. 10 times bigger than. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ భద్రమైన సమాజం దిశగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణించడం సరికాదని, మన భద్రత కోసమే వాటిని తప్పనిసరిగా ఉపయోగించారనే విషయాన్ని గుర్తించారన్నారు. ఇంతగా అవగాహన కల్పిస్తున్న బాధ్యత మరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం ఈట్ స్ట్రీట్ వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, అధికారులు తదితరులతో కలిసి రహదారి భద్రత వాక్థాన్ని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. గత ఏడాది ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోని రోడ్డు ప్రమాదాల వలన 400 మందికి పైగా మరణించారంటే మన రహదారుల భద్రతపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని తెలియజేశారు. ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలని కూడా పగడ్బందీగా అమలు చేస్తున్నామని, రహదారి భద్రత దిశగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగమవుతున్న వివిధ శాఖల అధికారులు, ఎన్జీఓలు, ప్రైవేట్ సంస్థలకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. Okay. రహదారి భద్రతా మాసోత్సవాల భాగంగా గత ఒక నెల నుంచి ఎన్టీఆర్ జిల్లాలో రోడ్ల మీద సేఫ్గా ఉండాలి, రోడ్ సేఫ్టీని ఎలాగ పాటించాలి, రోడ్ సేఫ్టీకి ముఖ్య సూత్రాలు ఏమున్నాయి అనేది దాని మీద అవగాహన కార్యక్రమం జరుగుతూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అలాగే ఆల్ ద డిపార్ట్మెంట్స్, అలాగే ఎన్జిఓస్, పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్ అందరూ ముందుకు వచ్చి అవగాహన చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఎస్ఏ రైటింగు, కాంపిటీషన్స్, డిబేట్స్, అలాగే రోడ్ ర్యాలీస్, సైకిల్ షోస్, వాకథాన్స్ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలుసు ఆంధ్ర 2047 అయితే విజన్ స్వర్ణాంధ్ర ఉందో దీన్ని సకారం చేయాలంటే మన సిటీస్ సేఫ్గా ఉండాలి, మన రోడ్స్ సేఫ్గా ఉండాలి, అప్పుడు పబ్లిక్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పని మీద ఫోకస్ చేయగలుగుతారు. ఈ భాగంగా మై రిక్వెస్ట్ అందరికీ నా విన్నపం ఏంటంటే దయచేసి మీరు బయటికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా రూల్స్ పాటించండి. రోడ్ మీద మీరు డ్రైవ్ చేస్తుంటే హెల్మెట్ వేసుకొని సీట్ బెల్ట్ వేసుకొని డ్రైవ్ చేయండి. అలాగే ఎవరైతే రోడ్డు మీద నడిచి వెళ్తుంటారో పెడెస్ట్రియన్స్కి వాళ్ళని గౌరవించండి. ఎందుకంటే ఒకరోజు మీరు కూడా నడుస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎక్కడైతే ఇంటి నుంచి బయటకు వస్తామో అంతే సేఫ్గా మనం ఇంటికి వాపస్ వెళ్ళాలంటే రోడ్ సేఫ్గా ఉండాలి. దీనికోసం ప్రతి ఒక్కరు సహకరించాలి. దీనికోసం ఆల్రెడీ అన్ని జంక్షన్స్లో ఎన్ఫోర్స్మెంట్ భాగంగా హెల్మెట్ ధరించండి, అలాగే సీట్ బెల్ట్ ధరించండి ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఇది పనిష్మెంట్ కాదు, ఇట్స్ బేసికలీ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ కోసం అందరూ ముందుకు రావాలి. మన సిటీస్ని, మన రోడ్స్ని సేఫ్గా ఉన్నంత వరకు మన రాష్ట్రం సేఫ్గా ఉంటుంది, మన స్టేట్ సేఫ్గా ఉంటుంది. మనం ఏది సాధించాలనుకుంటే అది సాధించవచ్చని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇది ఒక మాసమే కాదు, ప్రతిరోజు అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇంకా మన డిపార్ట్మెంట్స్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా ఉండాలి. ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ ఈ మాసంలోనే కాదు, సంవత్సరం మొత్తం ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళాలి. ఓకే, మనం డెవలప్డ్, మనం ఇంప్రూవ్డ్, మనం సివిలైజ్ సొసైటీని చెప్పాలనుకుంటే ఆ సొసైటీలో కావాల్సిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా అందరూ అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ రోడ్ సేఫ్టీ రహదారి
భద్రతా వారోత్సవ గురించి అందరి గుణదల మేరీమాత ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు ఆస్ట్రేలియా నుండి కూడా మేరీమాత భక్తులు విశ్వాసకులు తరలి రావడం గొప్ప విశేషం. అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న గుణదల మేరీమాత ఉత్సవాలలో 3వ రోజున కూడా భక్తులు అధిక సంఖ్యలో మేరీమాత సన్నిధికి పోటెత్తారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన గుణదల మేరీమాత ఉత్సవాల పతాక స్థాయికి చేరుకున్నాయి. పలు రాష్ట్రాలకు చెందిన మేరీమాత భక్తులు విశ్వాసకులు అధిక సంఖ్యలో గుణదల మేరీమాత సన్నిధికి తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడుతూ గుణదల మేరీమాత ఉత్సవాలు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయమని తెలియజేశారు. ఈ సంవత్సరం భక్తుల విశ్వాసం కారణంగా ఉత్సవాలకి అంచనాలకి మించి భక్తులు వచ్చి మేరీమాతను దర్శించుకున్నారని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని పీఠాధిపతులు తెలిపారు. మేరీమాత ఉత్సవాలకి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుందని చెప్పారు. మేరీమాత ఆశీస్సులు అందరికీ ఉంటాయని చెప్పారు. ఉత్సవం ఈరోజు ఘనంగా నిర్వర్తిస్తున్నాం. ఉదయం పూజకు చాలామంది భక్తులు విచ్చేశారు. మేము దగ్గర 10,000 మంది వచ్చారని మేము అంచనా వేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ పూజలో చాలామంది పాల్గొంటారు. పూజ అనేది మాకు చాలా ప్రత్యేకం. ఇందులో దేవుని వాక్యం విని తర్వాత మేము ఇచ్చే దాని ముఖ్య కామెంటరీ అంతా విని సందేశాన్ని విని ఇంటికి వెళతారు వాళ్ళు. అదేవిధంగా దివ్య ప్రసాదంలోకని ప్రభుని దర్శనం చేసుకొని ప్రార్థన చేసి ఇంటికి తిరిగి వెళుతూ ఉంటారు. వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు ఈ ఆశీర్వాదాలను కూడా తీసుకొని వెళుతూ ఉంటారు. అందరికీ ఒక సంతోషకరమైన రోజు. గత 101 సంవత్సరంగా ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇంకా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. అంతా కోలాహలంగా సంతోష ఆనందాలతో ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది. అందుకే అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. మీ అందరి కోసం మన ఈ విజయవాడ పురజనుల కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు జరిపాం. ప్రభుత్వం వారి కోసం, పోలీస్ శాఖ వారి కోసం, భద్రత మనకు కల్పించిన వాళ్ళందరి కోసం, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు వారి కోసం కూడా జరిపాం. కాబట్టి ఇంకొకసారి మీ అందరికీ మరేమాత శుభాశీస్సులు, మరేమాత ఆశీస్సులతో మీకు నేను ఇంకొకసారి నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను, మంగళాశీస్సులు తెలియజేస్తున్నాను. సాయంత్రం 4:30 ప్రాంతాల్లో ఆరాధన మొదలుపెట్టి 6:30 ప్రాంతంలో అంతా ముగుస్తుంది. దేవాది దేవునికి స్తోత్రాలు. అందరి తల్లి మరియమాతకు వందనాలు తెలియజేస్తూ జనవరి 31వ తారీఖు నాడు ప్రారంభించినటువంటి నవదిన జపాలతో 9, 10, 11 తేదీలలో ఈ పుణ్యక్షేత్ర ఉత్సవాలు, లూర్దుమాత ఉత్సవాలు, గుణదల మాత ఉత్సవాలు చేసుకోవడం జరిగింది. ఒక విధంగా ఈరోజు పూజ ప్రార్థనతో ఒక కార్యక్రమం ముగిసింది. మళ్ళా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సాయంత్రం రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఆరాధన ఉంటాయి. మరి ఈ సంవత్సరం సుమారు ఒక 6 లక్షల మంది వచ్చి ఉంటారేమని నా అంచనా. ఆదివారం నాడు చాలా బాగా వచ్చారు. ఈరోజు కూడా బాగానే వచ్చారు. మరి అందరి యొక్క సహకారం ద్వారా దేవునికి మహిమాకరంగా, మనందరికీ కూడా దీవెనకరంగా మరీతల యొక్క విజ్ఞాపన ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాం. మరి మన తెలుగు ప్రజలను, ఆ విధంగానే పొరుగునున్నటువంటి రాష్ట్రాలు, ఒరిస్సా నుంచి కొంతమంది, ముఖ్యంగా రాయగఢ్ ప్రాంతాల నుంచి, అలాగే కర్ణాటక, అలాగే తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ఈ సంవత్సరం ప్రత్యేకత ఈ ఆస్ట్రియా దేశం నుంచి కొంతమంది భక్తులు వచ్చారు. వారి యొక్క వాళ్ళు కూడా ఈ దివ్య కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అనేటువంటిది కేవలం ఇది ఒక రీజనల్ లేక నేషనలే కాకుండా ఇంటర్నేషనల్ అనేటువంటిది కూడా ఒక భావం. ఎందుకంటే క్రైస్తవత్వంలో అందరూ సహోదరులు అనేటువంటి భావన ఉంది. కాబట్టి వాళ్ళు రావడం అనేది కూడా చాలా సంతోషం. అలాగే మీరు కూడా 3 రోజులు బట్టి ఈ కవర్ చేస్తూ ఉన్నారు. అనేక మంది అశేష జనానికి కూడా ఈ పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందించారు. మరి నా యొక్క ప్రగాఢమైన నమ్మకం కొంతమంది అయినా చూసి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ తల్లి ద్వారా పొందారని విశ్వసిస్తున్నాను.
మరొకసారి మీ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై గుణదల మేరీమాత ఆశీస్సులు ఉండాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆకాంక్షించారు. మేరీమాత ఆలయానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారని అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు ఆఖరి రోజు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాయుడు పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. మేరీమాత ఆశీస్సులు సీఎం చంద్రబాబుపై ఉండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ప్రార్థనలో ఎమ్మెల్యే గద్దెతో పాటు నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. భక్తులందరికీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 100 సంవత్సరాల నుంచి ఈ మాత విజయవాడ నగరంలో కాపాడేదానికి అటు కనకదుర్గమ్మ గుడి ఇందా చెప్పారు స్వామి. విజయవాడ నగరానికి మొట్టమొదటిలో కనకదుర్గమ్మ గుడి కొండ ఉంది, చివరిలో మేరీమాత కొండ ఉంది, గుణదల కొండ ఉంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇంతమంది ప్రజలు గత 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. లక్షలాది మంది భక్తులు ఈ మాతని దర్శించుకొని వాళ్ళ సమస్యలు, వాళ్ళు ఉన్న బాధలన్నీ కూడా ఆవిడకి ఎన్నించుకొని దాని ద్వారా వారి యొక్క ఆశీస్సులు పొందుతామనే నమ్మకంతో కుటుంబాలు సైతం కదిలి వచ్చాయి. వాళ్ళందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేసే దాంట్లో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవటం మంచి కార్యక్రమంగా భావిస్తూ ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఈ దేవాలయం మీద ఉన్న అత్యంత ప్రేమ, ఎందుకంటే ఇంతమంది ప్రజల యొక్క ప్రజలు ఆనందాన్ని పొందుతున్న ప్రజలకి ఈ కొండని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ జీవితం ధన్యమైపోయిందని భావిస్తున్న ప్రజలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ 100 సంవత్సరాలు తర్వాత ఒక పెద్ద దేవాలయ నిర్మాణం జరుగుతోంది. ఆ దేవాలయ నిర్మాణానికి విరివిగా అందరూ కూడా సహకరించి మన విజయవాడలో ఒక ప్రతిష్టాత్మక దేవాలయంగా దాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని భావించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దేవాలయం మీద రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ విజయవాడలో గద్దె క్రాంతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టభద్రుల స్థానానికి తనను గెలిపించాల్సిన ఆవశ్యకతను ఆలపాటి వాకర్స్ కి వివరించారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని ప్రతి ఒక్కరూ మద్దతు పలికి బలపరచాలని కోరారు. గద్దె క్రాంతి మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అయిన ఆలపాటిని శాసన మండలికి పంపడం ద్వారా సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
నిన్న ఈరోజు ఉదయం 6 గంటల నుంచి పెద్దలు ఈస్ట్ శాసనసభ్యులు రామ్మోహన్ రావు, అదేవిధంగా వారి తనయుడు క్రాంతి కుమార్ గారు, సెంట్రల్ వచ్చేటప్పటికే కూటమి నాయకత్వం, అదేవిధంగా కార్పొరేటర్లు వీళ్ళందరి సహాయంతో నిన్న సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, అదేవిధంగా నిర్మలా కాన్వెంట్, NSM, ఈ రోజు పాలిటెక్నిక్, అదేవిధంగా SRR కాలేజీ, రైల్వే గ్రౌండ్స్ లో వాకర్స్ అందరినీ కూడా కలవటం జరిగింది. ఎవరిని కలిసినా కూడా వారు చాలా ఆత్మీయంగా, అభిమానంగా ఆహ్వానిస్తా ఉన్నారు. క్యాడర్ కూడా మరొకసారి మన యొక్క ప్రభావం, మంచి ప్రభుత్వం యొక్క ఆలోచనని ప్రజల్లో తీసుకెళ్లాలని ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్త కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ 7 నెలల కాలంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా, విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా ఏర్పడినటువంటి NDA కూటమి ప్రభుత్వం ప్రజలకి న్యాయం చేయాలి, సంకల్పంతో పనిచేస్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రగతికి ఓటేద్దాం, ప్రత్యర్థులు ఎవరైనా సరే అని చెప్పే భావం ప్రతి ఒక్కళ్ళు కలగటం అనేది ఇది ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతా ఉంది. ఒక వ్యక్తిగా ఈ రోజున సమాజాన్ని మనం గమనించినట్లయితే అతాకుతలమైనటువంటి సమాజం, వ్యవస్థలన్నీ నీరు కారిపోయినటువంటి సమాజం, యావత్తు తెలుగు జాతి అంతా కూడా ఈ రోజున చరిత్రహీనులుగా మార్చేటువంటి పరిస్థితి నుంచి మరొకసారి వారందరూ విముక్తి పొందేలాగా ఇచ్చిన తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి నాయకత్వాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, గౌరవించుకోవాలని చెప్పి భావంతో అటు ప్రజలు, ఇటు కూటమి నాయకత్వ కార్యకర్తలందరూ కూడా ఈరోజు సిద్ధం అవుతా ఉన్నారు. ఏ ఎన్నిక వచ్చినా కూడా మనం ఆ ఎన్నికల్లో గెలవాలి, ఎందుకంటే ప్రగతికి సోపానం అని చెప్పి, ప్రగతికి తొలిమెట్టుగా ఈ ఎన్నిక విజయం సాధించాలని చెప్పి అందరూ చూపిస్తున్నటువంటి అభిమానాన్ని, ఆత్మీయతకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈసారి ఒక్కసారి మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఎవరు చేయగలరు ఏ అంశాన్నైనా సరే. ఇవాళ ఉద్యోగస్తుల సమస్య ఉంది, నిరుద్యోగ యువతకి నెల 27వ తారీఖున MLC ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. దానిలో గ్రాడ్యుయేట్ MLC ఎలక్షన్ లో కూటమి తరపు నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ పొలిటీషియన్ అయినా గానీ, మాజీ మంత్రి అయినా గానీ, ముందు ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ లాయర్ గా కూడా చేశారు. మన కౌన్సిల్ లో గట్టిగా మాట్లాడగల శక్తి ఉంది. అందుకని చెప్పి అందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు పక్కన ఫస్ట్ ప్రయారిటీ నెంబర్ 1 వేయాల్సి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో చేసిన పనులన్నీ కూడా అందరూ అబ్జర్వ్ చేస్తానే ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేది మన కూటమి ప్రభుత్వానికి ఒక స్లిప్ టెస్ట్ లాంటిది. అందరూ కూడా జోరుగా ముందుకొచ్చి ఓటేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే అందరూ జనరల్ ఎలక్షన్స్ కి ఓటేయటానికి ముందుకు వస్తారు కానీ కౌన్సిల్ ఎలక్షన్స్ అనేసరికి పర్లేదులే అనుకుంటారు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఈ రాబోయే 5 ఏళ్ళు కూడా బోల్డంత అభివృద్ధి చెందాల్సిన పనులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 7 నెలల్లోనే మనకి దగ్గర 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 4 లక్షల ఉద్యోగాలు రావటం జరుగుతా ఉంది. ఇప్పుడు మనకి దగ్గర 25 లక్షల ఉద్యోగాలుగా రావటానికి ముందుకి సాగుతున్న కూటమి ప్రభుత్వానికి ఎక్కడా కూడా బ్రేక్ అనేది పడకూడదు. ఇది ఇంతకంటే ఫాస్ట్ గా, ఎక్స్పోనెన్షియల్ గా పెరగాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కానీ మన పిల్లల కోసం, మన ఫ్యూచర్ కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కూడా అందరూ కూడా ఓట్ అనేది మన ప్రథమ హక్కు. ఓట్ అనేది తప్పకుండా ఉపయోగించుకోవాలి. అందరూ కూడా వాళ్ళ క్యాలెండర్ లో 27వ తారీఖు మార్క్ చేసుకుని తప్పకుండా వారి పోలింగ్ బూత్లు ఎక్కడున్నాయి ఏంటనేది కనుక్కుని ప్రతి ఒక్కరు వెళ్ళి ఓటేయాలి. వారి పక్కన వారి కొలీగ్స్ గానీ, వారి పిల్లలు గానీ, ఎవరికైతే గ్రాడ్యుయేట్ ఓట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో 2021 తర్వాత గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరూ కూడా, 2021 వరకు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ముందుకొచ్చి ఓటేయాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఎలక్షన్. ఎందుకంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది పెద్దవారి సభ. ఇప్పుడు బిల్స్ ఏమైతే మున్సిపల్ కార్మికులను ఇబ్బందులకు గురి చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఆప్కాస్ వ్యవస్థ నిలిపివేసేందుకు కుట్ర చేయడం సరికాదని CPM నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ సూచించారు. కార్మికులను సమస్యలను పరిష్కరించకపోగా కొత్త ఇబ్బందులకు సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విజయవాడ గవర్నర్పేటలోని MBVK భవన్లో రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడారు. ఆప్కాస్ విధానం రద్దు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలియజేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యల్ని ఫిబ్రవరి నెలాఖరులోగా పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెబాట పడతామని తెలియజేశారు. కార్మికులను మరలా కాంట్రాక్ట్ వ్యవస్థకి బలి చేస్తారా అని నిలదీశారు. మీడియా సమావేశంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. పాలక వర్గాలు ఇస్తున్నటువంటి హామీల్ని దొంగలో దొక్కి మళ్ళీ తిరిగి పాత పద్ధతిని కూడా రద్దు చేసి కొత్త పద్ధతికి వెళ్ళాలని చెప్పనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉండడం అని చెప్పనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం, దయనీయమైనటువంటి సమస్య. రాష్ట్రంలో ఆప్కాస్ కార్మికులు
లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఆబ్కాస్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించేదానికి గత ప్రభుత్వం చేసినటువంటి సమ్మె ఒప్పంద కాల పరిమితి ఏదైతే ఉందో ఆ ఒప్పంద కాలంలో చేసుకున్నటువంటి అంశాలు ఏవీ కూడా పరిష్కారం చేయకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 7 మాసాలు అవుతా ఉంది తాత్సారం చేస్తూ అది లేదు ఇది లేదని చెప్పనేటువంటి పేరుతో కాలయాపన చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు వాటర్ సప్లై కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, పార్క్ సెక్షన్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, వీళ్ళెవ్వరి సమస్య కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో కార్మికులు ఇక సమ్మె చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదేమో అనేటువంటి అభిప్రాయానికి మౌలు చేసేటువంటి దానికి పాలక వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి తప్ప సానుకూలమైనటువంటి పద్ధతుల్లో సమస్యను పరిష్కారం చేసేదానికి ఎక్కడా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దాఖలాలు కనపట్ల. అందుకనే ఆప్కాస్ అనేటువంటి పేరుతో ఇటీవల మంత్రివర్గ సమావేశం జరిగితే ఆ మంత్రివర్గ సమావేశంలో వచ్చినటువంటి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరు శివారు అంబాపురంలోని 1వ వార్డులోని కామన్ సైట్ స్థలాన్ని ఓ రిటైర్డ్ అధికారి కబ్జా చేసి తిరిగి తమపైన ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ గడికోట సీతయ్య అన్నారు. 2500 గజాల స్థలాన్ని వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం కేటాయిస్తూ తీర్మానం చేశామని, ఆ స్థలాన్ని కబ్జా చేసి కంచె ఏర్పాటు చేశారని అన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీలోని FCI ఎంప్లాయీస్ కాలనీలో 20 కోట్ల విలువైన 2226 గజాల పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి జక్రయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గ్రామ సర్పంచ్ గడికోట స్థితయ్య ఆరోపించారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు, లీగల్ బోర్డు కార్యదర్శి వేణుతో కాలనీ వాసులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబాపురం పంచాయతీలోని FCI ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న కామన్ సైట్ని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని, వాస్తవానికి అది పంచాయతీకి సంబంధించిన స్థలమని చెప్పారు. ఆ స్థలంలో తాగునీటి ట్యాంకు నిర్మాణానికి గతంలోనే పంచాయతీ తీర్మానం కూడా చేసిందని, అయితే యథేచ్ఛగా కబ్జా చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ పుల్లా జక్రయ్య అనే వ్యక్తి కొంతమంది పలుకుబడి నేతలతో కలిసి కబ్జాకు పాల్పడ్డారని చెప్పారు. కాలనీలో తాగునీటి వసతి లేదని, వాటర్ ట్యాంక్ నిర్మించాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకుని రాక ఆయన వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అనుమతులిచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే అనూహ్యంగా ఈ స్థలం తనదని రిటైర్డ్ అధికారి పి జకరయ్య అనే వ్యక్తి ఫెన్సింగ్ వేయడం బాధాకరమని చెప్పారు. జకరయ్య ఆరోపిస్తున్న స్థలం ఆయనది కాదని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పారు. పంచాయతీ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జా కానివ్వమని స్పష్టం చేశారు. పోలీసులు కూడా తనపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. విషయం వచ్చి అంబాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక కామన్ సైట్ గురించి అండి. ఇది సర్వే నెంబర్ 96/2B సర్వే నెంబర్ అండి. ఇదేంటంటే FCI లేఅవుట్ వేసిన దాంట్లో మొత్తం 6 సర్వే నెంబర్లతో టోటల్ ఎక్స్టెంట్ 9.47 ఎకర్స్ తీసుకుని 1982లో తీసుకుని వీళ్ళు వెంచర్ వేయడం జరిగింది సార్, లేఅవుట్ వేయడం జరిగింది. అందులో ఇప్పుడు ఇష్యూ వచ్చేసరికి 96/2B ఎకరం 42 సెంట్లు ఈ వివాదానికి కారణమైనటువంటి సర్వే నెంబరు. దీని ఎక్స్టెంట్ 1.42 సెంట్స్. దీన్ని 81లోనే సాగి జయలక్ష్మి అనేవాళ్ళు, అల్లూరి రాఘవరాజు, తిరుమలరాజు వెంకట సుబ్బరాజు గారు అనే వాళ్ళకి అమ్మటం జరిగింది. ఆ తర్వాత 82లోనే వారు FCI వారికి అమ్మటం జరిగిందండి. అలాగే ఇంకా మిగిలిన సర్వే నెంబర్లు అన్నీ కలుపుకొని 9.47 ఎకరాలు తీసుకుని FCI వారు లేఅవుట్ వేయడం జరిగింది. దానికి వాళ్ళు 1987లో వాళ్ళ లేఅవుట్కి అప్లై చేయడం జరిగింది. దాన్ని లేఅవుట్ 1987లో అప్లై చేస్తే వారికి 94లో అప్రూవ్డ్ ప్లాన్ తోటి సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్లాన్ తోటి దీన్ని వడా అప్పుడున్న వడా తోటి ఇది అప్రూవ్ చేయడం జరిగిందండి. 94లో అప్రూవ్ అయింది. దీని LP నెంబర్ వచ్చేసరికి 42/94 ఈ నెంబర్ తోటి ఇది అప్రూవ్ అయిందండి. దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది 2226 గజాలు 96/2Bలో ఓపెన్ స్పేస్గా చూపించడం జరిగిందండి దీన్ని, ఈ కామన్ సైట్ ఈ ప్లాన్లో. అప్పటి నుంచి కూడా పంచాయతీ వాళ్ళే దాన్ని పరిరక్షిస్తున్నారు. అయితే మధ్యలో 2012లో ఈ అంబాపురం 1వ వార్డులో డెవలప్మెంట్ కమిటీ ఉందండి. ఆ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ అయిన నా పేరు SS నాయక్, నేను రైల్వే గార్డు. అక్కడ
వాటర్ లేదండి. 10 సంవత్సరాల నుంచి వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారితో ఇవన్నీ వివరించాము మేము. సార్ మాకు వాటర్ లేదు, ఇక్కడ వాటర్తో చాలా ఇబ్బంది పడుతున్నామంటే ఆయన మా పరిస్థితి అంతా చూసి మీకు వాటర్ ట్యాంకీ కట్టిస్తాము, కామన్ సైట్లో ట్యాంకీ కట్టిస్తామని చెప్పారండి. ఆ విధంగా మేము ఆ ట్యాంకీ కట్టిస్తారు అని చెప్పేసి ఆశతో ఉండే టైంలో ఈయన జక్రయ్య అని ఆయన వచ్చేసి ఆ స్థలాన్ని కబ్జా చేసి మా నోటి వాటర్ లేకుండా చచ్చిపోతున్నాం మేము. ముఖ్యంగా వాటర్ లేదు. 10 సంవత్సరాల నుంచి సీతయ్య గారు వాటర్ పంపించడం వల్ల ఆ బిందె నీళ్లు తీర్చుకొని వాటర్ తాగుతున్నామండి. ఆ వాటర్ అయితే మాకు లేదు. చుట్టూ ఐలాండ్ లాగా ఉన్నాం మేము. వాటర్ అయితే లేదు. ఎందుకంటే అది ఇటేమో కార్పొరేషన్, అటుపైగా పంచాయతీలో వాటర్ లేదు. వాటర్ ట్యాంకీ కోసమే మా పోరాటం, వాటర్ కోసమే పోరాటం. వాటర్ ట్యాంకీ కనుక మాకు మీ మీడియా ద్వారా మా సైట్ అది మాకు అప్పగిస్తే మేము వాటర్ ట్యాంక్ కట్టించుకోవడానికి సంసిద్ధిగా ఉన్నాం. ఎందుకంటే సారు మన ఎమ్మెల్యే గారు 96 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాడు. ఇప్పుడు కనుక అది కనుక రిటర్న్ పోయిందంటే ఆ నిధులు ఎన్నికపోతే మళ్ళీ మాకు వాటర్ ఉండదండి. చాలా ఇబ్బంది పడతాం మేము. దయచేసి మాకు ఆ జక్రయ్య గారి ద్వారా నుంచి పేరు గండిగౌడ సీతయ్య, అంబాపురం సర్పంచ్ని. ఒక 10 రోజులుగా మేము ఎంత పోరాడుతున్నామో మా గ్రామంలో ఒక కామన్ సైట్ గురించి మీ మీడియా మిత్రులందరికీ తెలిసిందే, మొత్తం నియోజకవర్గం మొత్తం తెలుస్తుంది. ఇది కామన్ సైట్ అని మేము పోరాడుతున్నాం. ఎఫ్సిఐ లేఅవుట్లో కామన్ సైట్ అని పోరాడుతున్నాం. ఎవరో పుల్లా జక్రయ్య ఆయన వచ్చేసి దాంట్లో దౌర్జన్యంగా ఏదో కోర్టు నుంచి ఆర్డర్ నేను తెచ్చాను, ఇది నాది అంటున్నారండి. కోర్టు నుంచి ఆర్డర్ కూడా ఆయనకి రాలేదండి. అది ప్రాసెస్ ప్రకారం సెక్రటరీ గారిని దాంట్లో ఫాలో అవ్వమని చెప్పిందండి. దాంట్లో అప్పుడు కోర్టు ఇచ్చిన దాంట్లో జక్రయ్య గారి పొజిషన్లోకి వెళ్ళమని ఎటువంటి ఇది ఇవ్వలేదండి. మేము ఆ కామన్ సైట్ని పోరాడుతుంటే గ్రామస్తులు కానీ ఒక సర్పంచ్ కానీ నేను కానీ గతంలో పాలకులే దీని మీద కన్నేశారు, వాళ్ళను కూడా ఎదుర్కోవడం జరిగింది ఇంతకుముందు. అయితే ఇప్పుడు కూడా వచ్చేసి దాన్ని కబ్జా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఒక గ్రామ సర్పంచ్గా గ్రామస్తులు అందరం కలిసి దాంట్లో వాటర్ ట్యాంక్ కట్టుకొని మా ఏరియాకి మంచినీళ్ళు తెచ్చుకుందామని దాంట్లో తీర్మానం చేసుకొని పంచాయతీలో తీర్మానం చేసుకొని వాటర్ ట్యాంక్ కట్టుకుందాం అనుకున్నామండి. గెద్దలాగా తన్నుకుపోవడానికి వచ్చాడు ఆయన. సరే వచ్చాడు, సిఏ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది, బాబు ఆయనకి ఆర్డర్ ఉంది, మీరు సైట్లోకి వెళ్ళొద్దు అన్నారు. సరే అలాగే సార్ అని మేము సైట్లోకి వెళ్ళలేదండి. గ్రామస్తులు కానీ ఒక సర్పంచ్గా నేను కానీ సైట్లోకి ఒక్కరు వెళ్ళలేదండి. 24వ తారీఖు సాయంత్రం 8 గంటలకి పుల్లా జక్రయ్య అని ఆయన కంప్లైంట్ ఇస్తే 4/2 పుల్లా జక్రయ్య అని సాయంత్రం పూట 8 గంటలకి కంప్లైంట్ ఇస్తే 5వ తారీఖు 7:30 కల్లా నా మీద కేసు కట్టడం జరిగింది. SC ST కేసు కట్టడం జరిగింది. అది ఎంత మటుకు కరెక్టు అంటే గవర్నమెంట్ మానవ సేవే మాధవ సేవ అని శ్రీ గౌతమ్ హై స్కూల్ కరస్పాండెంట్ సూర్యరావు అన్నారు. చిన్ననాటి నుండే ప్రతి ఒక్కరు సేవా భావాన్ని కలిగి ఉండాలని తమ స్కూల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రోత్సాహంతో యాపిల్ సేవా సంస్థ వారికి నిత్యావసర వస్తువులు అందించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో తమ స్కూల్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తామని స్పష్టం చేశారు. వంటంలోని శ్రీ గౌతమ్ హై స్కూల్ విద్యార్థులు తమ సేవా తత్వాన్ని చాటుకున్నారు. గుణదలలోని యాపిల్ సేవా సంస్థ వారికి 20,000 రూపాయల విలువ కలిగిన నిత్యావసర సరుకుల్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా గౌతమ్ విద్యా సంస్థ కరస్పాండెంట్ సూర్యారావు హాస్ట్రే యాపిల్ సేవా సంస్థ ప్రతినిధులకి సరుకుల్ని అందజేయడం జరిగింది. గతంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించామని, మళ్లీ పిల్లలు స్వచ్ఛందంగా ఇస్తాము అని ముందుకు రావడంతో ఈ రోజు కూడా ఈ యొక్క సహాయం అందించడం పిల్లల్లో ఉన్నటువంటి సేవా దృక్పథానికి నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేశారు. నేటి బాలురే రేపటి భావి పౌరులు, మాతృ దేవోభవ ఆచార్య దేవోభవ అనే సూక్తికి అనుసరించి పిల్లలు ఎవరైతే చదువు పట్ల శ్రద్ధ కలిగి ఉంటారో అటువంటి వ్యక్తులు భవిష్యత్తులో మంచి స్థితిలో ఉండి సమాజానికి కూడా సేవ చేయాలనే ఆలోచన రావటం చిన్నప్పటి నుంచి అలవాటు చేసే ఉద్దేశంతో ఈరోజు మేము చిన్న పిలుపునిస్తే పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్పందించి ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈరోజు శ్రీ గౌతమ్ విద్యా సంస్థలో ఉన్నటువంటి విద్యార్థులు
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో యాపిల్ సేవా సంస్థ ఆశ్రమానికి పిల్లల వితరణతో ఈరోజు సుమారుగా ఒక 20,000 రూపీస్ వర్త్ చేసినటువంటి నిత్యావసర వస్తువులు వాళ్ళకి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మొన్న ఆదివారం ఇట్లాగే అభయహస్తం వారు ఒక పిలుపునిస్తే పిల్లలు కొంత ఇవ్వడం జరిగింది. మళ్ళీ పిల్లలు స్వచ్ఛందంగా మళ్ళీ ఇస్తాము అని ముందుకు రావడంతో ఈరోజు కూడా మళ్ళీ ఈ యొక్క సహాయం అందించడం పిల్లల్లో ఉన్నటువంటి సేవా దృక్పథానికి నిదర్శనంగా నేను తెలియచేస్తున్నాను. ఎందుకంటే నేటి బాలురే రేపటి భావిభారత పౌరులు. ఫస్ట్ నుంచి ఒక సూక్తి ఉందండి, పితృదేవోభవ, మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ, సంఘదేవోభవ అనే సూక్తిని అనుసరించి పిల్లలు ఎవరైతే చదువు పట్ల శ్రద్ధ వహిస్తుంటారో అటువంటి వ్యక్తులు భవిష్యత్తులో మంచి స్థితిలో ఉండి సమాజానికి కూడా సేవ చేయాలనేటువంటి ఆలోచన రావడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకునే ఉద్దేశంతో ఈరోజు మేము చిన్న పిలుపునిస్తే పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్పందించి ఈ యొక్క సేవా కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం. పిల్లలు కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తులో ఉండి మంచి స్థితిలో ఉంటే ఇటువంటి సహాయ సహకారాలు చేయగలరు. అందుకు వాళ్ళు కూడా బాగా చదువుకొని మంచి స్థితిలో ఉండాలని శ్రీగౌతమ విద్యా సంస్థలు ఎప్పుడు కూడా ఇటువంటి సేవలకు ఎప్పుడు ముందుగా ఉంటాయి. నేను ఒక లైన్ మెంబర్గా సేవ అంటే ఒక టేస్ట్ నాకు తెలుసు. అదే మాదిరిగా పిల్లలకి, ఉపాధ్యాయులకి కూడాను ఈ సేవా సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, త్వరితగతిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి మిగతా నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని సీఎం వెల్లడి. గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంసకర పాలనని ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారని వ్యాఖ్య. ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వెల్లడి. లోక్సభ 0 అవర్లో కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే ఏపీ లిక్కర్ స్కామ్ 10 రెట్లు పెద్దదని వెల్లడి. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం, ఈట్ స్ట్రీట్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ భద్రమైన సమాజం దిశగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పిలుపు. అత్యంత వైభవంగా కొనసాగుతున్న గుణదల మేరీమాత ఉత్సవాలు. చివరి రోజున అధిక సంఖ్యలో మేరీమాత సన్నిధికి పోటెత్తిన మేరీమాత భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.